హలో స్టూడెంట్స్, ఈరోజు ఒక కథ ద్వారా, ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకు మంచి జీవిత సత్యం చెప్పదలుచుకున్నాను. ఏంటది? ఒక పెద్ద బండరాయల్స్ ఉన్నాయి, దాన్ని ఏమంటారంటే పెబుల్స్ అంటారు అనమాట. బండరాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, ఇసుక ఉంది. సో మొదట నేను ఏం చేశానంటే బండరాళ్ళు వేసాను, తర్వాత చిన్న చిన్న రాళ్ళు వేసాను, తర్వాత ఇసుక వేసాను. తర్వాత నేను తీసేటప్పుడు ఏమైందనంటే నేను మళ్ళీ ఇసుక ఈజీగా తీశాను. తర్వాత ఇసుకంతా వచ్చేసింది కాబట్టి చిన్న చిన్న రాళ్ళు కూడా వచ్చాయి. చిన్న చిన్న రాళ్ళు కూడా వచ్చాయి కాబట్టి పెద్ద పెద్ద బండలు కూడా వచ్చేసాయి. తర్వాత నా ఫ్రెండ్కి చెప్పాను, నేను ఇలాంటిదే నువ్వు చెయ్యి అని చెప్పేసి. వాడు తొందరపడి ఏం చేశాడంటే ఫస్ట్ ఇసుక వేసాడు, ఇసుక మొత్తం నిండిపోయింది. తర్వాత చిన్న రాళ్ళు తీసుకున్నాడు, చిన్న రాళ్ళు వేసాడు, చిన్న రాళ్ళతో నిండిపోయింది. తర్వాత పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెబుల్స్, ఆ పెద్ద పెబుల్స్ తీసుకొని పెద్ద పెబుల్స్ వేయడానికి మొదలుపెట్టాడు. పెద్ద పెబుల్స్ పట్టట్లేదు. అయ్యో నీకు పట్టిందే, నాకెందుకు రావట్లేదు, అందులో నా పెద్ద రాళ్ళు పట్టట్లేదే అని కన్ఫ్యూజన్లోనయ్యాడు. అప్పుడు అడిగాడు అతన్ని, ఎందుకు మరి నీకు వచ్చింది నాకు రాలేదు అని అన్నప్పుడు అతను చెప్తాడు కదా, ఫస్ట్ ఏది ప్రయారిటీ, లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అది మనం ముందుగా జత చేసుకోవాలి. పెద్ద రాళ్ళు ఇంపార్టెంట్, పెద్ద రాళ్ళు ముందు పట్టాయి కాబట్టి పెద్ద రాళ్ళతో నిండిపోయిన తర్వాత చిన్న రాళ్ళతో మిగతా గ్యాప్స్ వచ్చేసింది కాబట్టి తర్వాత ఇసుకతోని మిగతా గ్యాప్స్ నిండిపోయింది కాబట్టి పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, ఇసుక మూడు ఆ పర్టికులర్ ట్యూబ్లో నిండింది. మన లైఫ్లో కూడా దేనికి ప్రయారిటీ ఇస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఫస్ట్ మనం ఇసుక వేసామనుకోండి, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ వేసామనుకోండి, పెద్ద ప్రయారిటీ ఏంటది? మన అంబిషన్, మన గోల్, మన పేరెంట్స్ని చక్కగా చూసుకోవడం, మన పేరెంట్స్ని సుఖపెట్టడం, మన పేరెంట్స్ కోసం మనం మన జీవితాన్ని వాళ్ళకి ఏదైనా అచీవ్మెంట్ రూపకంగా ఇవ్వడం, లేకపోతే మన డ్రీమ్స్ కోసం మనం బతకడం, అది పెద్ద రాయి, అది పెద్ద ప్రయారిటీ. సో ఫస్ట్ నువ్వు పెద్ద రాయి వేస్తున్నావా నీ జీవితంలో, లేకపోతే ఇసుక వేసుకుంటున్నావా? ఇసుక వేసుకుంటే ఇసుకతోనే నిండిపోతుంది. ఇసుక అంటే ఎంటర్టైన్మెంట్, పనికిరాని పనులు, కంఫర్ట్స్, దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే నీకు జీవితంలో ఇంపార్టెంట్ పెద్ద రాయి, ఆ పెద్ద అచీవ్మెంట్ నీ లైఫ్లో ఉండాలి. సో ముందు మన జీవితంలో ఏదేస్తున్నామన్నది ఇంపార్టెంట్. మన వేసే విధానంలో కూడా దేని తర్వాత ఏంటి అనేది ఆలోచించుకోవాలి. సో మొదట జీవితంలో మన అంబిషన్, మన విజన్, మన గోల్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ గోల్ రీచ్ అయిన తర్వాత ఆ గోల్ తగ్గట్టు మనం పనిచేస్తున్నామా లేదా, ఆ గోల్ తగ్గట్టు మన దగ్గర బిహేవియర్ ఉందా లేదా, తర్వాత ఫ్యామిలీ, పిల్లలు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయింగ్, అది కూడా ఇంపార్టెంట్నే కాదనట్లేదు, కానీ అది మూడో ప్రయారిటీ లాగా ఉండాలి. మొదటి ప్రయారిటీ మన జీవితం లక్ష్యం, మన జీవిత లక్ష్యం మొదటి ప్రయత్నం, మన జీవిత లక్ష్యం మొదటి ప్రయారిటీగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విజయం పొందినట్టు చరిత్ర, వాళ్ళే విజయం పొందుతారు. జై హింద్.